ప్రసన్నాంజనేయం ప్రభాదిత్యకాయం ప్రకీర్తిప్రదాయం భజేవాననాథం భజేహం పవిత్రం. అది రామాయణ మహాయుద్ధం భీకరంగా సాగుతోన్న తరుణం. శ్రీరామచంద్రుని సారథ్యంలో వానర సైన్యంతో విజృంభిస్తూ లక్ష్మణస్వామి తనతో పోరాటం చేస్తున్న రావణుడి కుమారుడు ఇంద్రజిత్ తలని బాణంతో ఒక్క వేటుతో వేరు చేశాడు. ఇంద్రజిత్ మరణవార్త విన్న రావణుడు ఆవేశంతో ఊగిపోయాడు. ప్రతీకారం కోసం పాతాళ లోకాధిపతి తన సోదరుడు అయినటువంటి మహిరావణుడి సహకారం కోరాడు. ఆ జీవి మకరధ్వజుడు అనే తన పుత్రుడై మహాసముద్రాన్ని దాటుతుందని నీటిలో పడ్డ వేదవిందుడు ఒక మొసలి గ్రహించడం వల్ల జన్మించాడని తెలుసుకొని ఆశ్చర్యపోతారు హనుమంతుల వారు. బ్రహ్మాండమైనట్టి ఆ శక్తిని వైచి ఆ లక్ష్మణుం మూర్తనుందింపగానప్పుడెంపుడానంతమయ్యుండన పేళ్ల నుండి భీషణ్ వేడుకంటోడు మంచి పట్టాభిషేకంబు చేయించి సీతామహాదేవిని తెచ్చి శ్రీరామునిచ్చి అంతన్న అయోధ్యాపురించొచ్చి పట్టాభిషేకంబు సంరంభమయ్యున్నా. దినకరవదనం తీక్ష్ణదంస్త్రాకరాళం రం 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 రమ్యతేజం గిరిచలనకరం కీర్తి పంచాదిభద్రం రం 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 రాజయోగం సకల శుభనిధిం సర్వవేదాళవేద్యం రం 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 రాక్షసాంతం సకల దిశయశం రామదూతం నమామి ఖం 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 ఖడ్గహస్తం విషజ్వరహరణం వేద వేదాంత దీపం ఖం 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 ఖడ్గరూపం త్రిభువన నిలయం దేవతా సుప్రకాశం ఖం 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 కల్పవృక్షం మణిమయమతుటం మాయమాయా స్వరూపం. ఇంద్రవంద్యం జలనిధి కలనం సౌమ్య సామ్రాజ్యనామం సిద్ధియోగం రతజన సదయం ఆర్య పూజాజితాంగం సింహనాదం అమృతకరకలాని అంగం ప్రకాశం చిత్స్వరూపం సకల విషయ సంగ్రామం నమామి. సాక్షిభూతం వికసితవదనం పింగళాక్షం సురక్షం శాస్త్ర సంపత్కరీయం సం 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 సామవేదం నిపుణ సులలితం నిత్యతత్వస్వరూపం సం సం సం